అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మనకి స్వాతంత్రం అనేది 1947 ఆగస్టు 15న మనకి ఎంతోమంది ప్రాణాలు వాళ్ళ యొక్క సుఖాలకి లోను కాకుండా, వాళ్ళ యొక్క విలాసాలకు లోను కాకుండా, వాళ్ళ ఫ్యామిలీని కూడా, కుటుంబాలను కూడా వదిలేసి దేశం కోసము ఎంతోమంది పోరాడి తెచ్చిపెట్టినటువంటి స్వాతంత్రమే ఈనాడు జరుపుకుంటున్నటువంటి ఒక పండుగ. ఈ 1947 ఆగస్టు 15న సంభవించినటువంటి మన భారతదేశ స్వాతంత్రము మనమందరూ కూడా హక్కులతో ఈరోజు మన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వంతో బ్రతుకుతున్నామంటే ఆ రోజు వాళ్ళు కష్టపడి మనకిచ్చినటువంటి స్వాతంత్రం తెచ్చినటువంటి హక్కు కాబట్టి ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఓకే, ఏదేమైనా మన భారతదేశంలో జనాలు భారత ప్రజలు అందరూ కూడా కులము, మతము, ప్రాంతము ఏమీ భేదం లేకుండా భారతదేశ చరిత్ర సృష్టించగలిగేటువంటి ఒక 2 పండుగల్ని ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క మతము, ప్రతి ఒక్కరు కూడా 2 పండుగల్ని జాతీయ పండుగలుగా జరుపుకునేటువంటి ఒక 2 పండుగలు. ఒకటి స్వాతంత్ర దినోత్సవము ఆగస్టు 15, 1947, 2 గణతంత్ర దినోత్సవము జనవరి 26, 1950. ఈ 2 పండుగల్ని ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసికట్టుగా చేసుకున్నటువంటి పండుగలు మన ఈ 2 జాతీయ పండుగలు. ఓకే, మన భారతదేశానికి ఎంతోమంది మంచి ఆ రోజు పోరాడి తేవడం వల్ల స్వతంత్రంగా మనం ఈరోజు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వంతో బతుకుతున్నాం. ఓకే, ఏది ఏమైనా మనం మన భారతదేశానికి ఏదో ఒకటి చేయాలనే ఒక సంకల్పం మనకు కూడా ఉండాలి. మనము ఈ యొక్క భారతదేశం పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఈ పొల్యూషన్ పైన పెద్ద ఎత్తున మనమందరూ కూడా ఒక మంచి యుద్ధంలాగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడేటువంటి ఒక అధునాతన టెక్నాలజీ ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమోట్ చేయడం వల్ల మన భారతదేశాన్ని పర్యావరణం నుంచి కాపాడడానికి భాగస్వామ్యం పంచుకున్న వాళ్ళం అవుతాము. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించండి. మన పుట్టిన భారతదేశానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఆనాడు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఆ రోజు పోరాడి మనకి స్వాతంత్రం ఇస్తే ఈరోజు కనీసం మన భారతదేశానికి, మన పుట్టిన గడ్డకి మనం ఏమి చేయకుండా అర్ధాంతరంగా మనం చనిపోతే దానికి విలువే లేకుండా అయిపోతుంది. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని ఒక మంచి ఆపర్చునిటీతో ఒక ADMS అని ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయండి. పర్యావరణంలో కాపాడుటలో మీరు కూడా భాగస్వామ్యం పంచుకోండి. ఈ ADMS వెహికల్ వాడటం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాము. అదేవిధంగా ఆర్థికంగా డెవలప్మెంట్ అయినప్పుడే మన భారతదేశము ఎదుగుదల కనపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా, సామాజికంగా డెవలప్మెంట్ అయినప్పుడే స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంకా పేదరికమే మన భారతదేశంలో ఉండాలి. మన దేశం కంటే వెనక ఏర్పడినటువంటి దేశాలు ఆర్థిక అభివృద్ధి, వృద్ధి రేటు, GDP రేట్ అయితే ప్రతి ఒక్కటి కూడా అమాంతంగా పెరిగిపోతుంది. కానీ మన భారతదేశంలో ఎక్కడ లోపం ఉందో ఒకసారి మీరే గుర్తించండి. ఆర్థికంగా, సామాజికంగా మనమందరూ కూడా ముందున్నట్టయితే అప్పుడే మన భారతదేశము డెవలప్మెంట్ అవుతుంది. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంకా పేదరికం ఎక్కడ ఉందంటే మన ఆలోచించే విధానంలో పాజిటివ్, నెగిటివ్ ఉండాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగ యువత కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, డబ్బుకి ప్రాధాన్యత ఎక్కువ ఉండాలి. అందరికీ కూడా తెలిసిన విషయమే. మనమందరూ కూడా యాక్టివ్ ఇన్కమ్ పైన ఆధారపడి ఉన్నాము. ప్యాసివ్ ఇన్కమ్ అనేది కూడా ఉండాలి. యాక్టివ్ ఇన్కమ్ అంటే నిరంతరము పని చేస్తూ వచ్చేదాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే కొంతకాలం పని చేసిన తర్వాత అనర్గళంగా మనకి అన్లిమిటెడ్గా వస్తున్నటువంటి ఆదాయాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఆ ప్యాసివ్ ఇన్కమ్ వ్యాపార అవకాశము. మన ADMS ఎలక్ట్రిక్ వెహికల్స్లో మన యొక్క MD గారు అశోక్ తంగడి గారు దూరదృష్టితో ఒక మిషన్ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి రాబోయే భావి తరాలను దృష్టిలో పెట్టుకొని మనకి ADMS ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమోట్ చేస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ ఒక వ్యాపారాన్ని కూడా అనుసంధానం చేసి మనకు ఒక నెట్వర్క్ అనుసంధానం చేసి మనకి బండ్ల బిజినెస్ని అత్యద్భుతమైనటువంటి సూపర్ క్వాలిటీ కలిగినటువంటి మోటార్ అయితేనేమి, బ్యాటరీ అయితేనేమి, అదేవిధంగా బాడీ అయితేనేమి, ఛార్జింగ్ అయితేనేమి అత్యద్భుతమైనటువంటి మంచి నాణ్యత కలిగినటువంటి విభిన్నమైనటువంటి రంగుల్లో 20 రకాల
రకాల మోడల్స్లో మన యొక్క వ్యాపారాన్ని వృద్ధి రేటు పెరుగుతూ రోజు రోజుకి అంచెలంచెలుగా డెవలప్మెంట్ అవుతూ ఒక రోజుకి 3,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు సంపాదించేటువంటి ఒక వ్యాపార అవకాశాన్ని కూడా ఏడిఎంఎస్ వెహికల్కి అనుసంధానం చేయడం జరిగింది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశాన్ని పర్యావరణంలో కాపాడుటలో భాగస్వామ్యం అవుతూ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి, పర్యావరణాన్ని కాపాడండి. ఏడిఎంఎస్ అనే స్పెషల్గా ఏడిఎంఎస్ అనే ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి. మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుచుకొని ఆర్థిక అభివృద్ధి చెందాలని ప్రత్యేకంగా కోరుకుంటూ మీ అందరికీ మా యొక్క పలమనేరు ఏడిఎంఎస్ షోరూమ్ తరపున, అదేవిధంగా చిత్తూరు జిల్లా మీడియా తరపున యావత్ భారతదేశ ప్రజలకు అందరికీ కూడా ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా డెవలప్మెంట్ అవ్వాలని, మీ యొక్క ఆలోచన విధానానికి మన బుర్ర పని చేస్తే మనం బాగుపడతాము, లేదంటే మన బుర్రని వేరే వాళ్ళు వాడుకుంటారు. ఎక్కడ పెద్దవాళ్ళతో పోల్చుకోండి. ఉదాహరణకి ఎలన్ మాస్క్ ఆయన ఏ విధంగా వృద్ధి చెందాడు, అనిల్ అంబానీ ఏ విధంగా వృద్ధి చెందాడు, అదేవిధంగా రతన్ టాటా ఏ విధంగా వృద్ధి చెందారు, అదేవిధంగా బిల్ గేట్స్ ఏ విధంగా వృద్ధి చెందారు, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఒకప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉండదు. ఒక్కసారి మన యొక్క ఆలోచన విధానంతో వాళ్ళతో పోల్చుకొని మన బిజినెస్ని డెవలప్మెంట్ అయ్యేదాని కోసము ప్రతి ఒక్కరూ ఆలోచించండి. రోజు రోజుకి పాజిటివ్ 100% పాజిటివ్ అవుతుంది. ఏ ఒక్క చిన్న నెగిటివ్ వచ్చినా కూడా పక్కన పెట్టి బిజినెస్ను నమ్మండి, ఇష్టంగా చేయండి. కష్టంగా చేసి ఎటువంటి పరిస్థితుల్లో సక్సెస్ రాదు. దయచేసి తెలుసుకోండి. మీ యొక్క సీనియర్స్ ఎవరైతే చెప్పారో వాళ్ళని అనుసరించుకుంటూ ఈ బిజినెస్లో ముందుకు సాగండి. ఈ మధ్యకాలంలో మొన్న రీసెంట్గా మన అశోక్ తంగడి గారు ఎండి గారు ఒక 90 డేస్ ప్లాన్ కూడా ఇచ్చాడు. 90 రోజుల్లో మీరు నేను చెప్పినటువంటి ఫ్రీక్వెన్సీగా పనిచేస్తారంటే ఒక రోజుకి 50,000 సంపాదించేటువంటి సీలింగ్ అచీవర్లు అద్భుతంగా ఇస్తారు. ఒకవేళ నేను చెప్పినట్టు చేసి మీకు సక్సెస్ రాలేదంటే ఆ ఆదాయం కూడా నేను ఇస్తానని సార్ మనకి ప్లాన్ ఇవ్వడం జరిగింది. దయచేసి గుర్తుపెట్టుకోండి, సమయం చాలా విలువైంది, వేస్ట్ చేయదండి. రాబోయే రోజుల్లో ఎంతోమంది ఎక్కడో వస్తూ ఉంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఏడిఎంఎస్ బిజినెస్ చేయండి, ఆర్థిక విముక్తి పొందండి. ఈరోజు మీకు అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై ఏడిఎంఎస్.